హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పేది ఏమిటంటే అదృశ్య శక్తి మనల్ని గమనిస్తుందా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. చుట్టూ ఎవరు లేనప్పుడు తప్పుడు పనులను తెగించడం మానవ బలహీనత. కానీ నేను ఒక్కడినే ఉన్నాను కదా, నన్ను ఎవరు గమనించడం లేదు అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు. మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగ సాక్షులు 18 ఉన్నాయన్నమాట. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యాలు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టదశ మహాపదార్థాలు అంటారు. ఈ మూగ సాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి. ఇవి మన లోకంలోని న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పబోవచ్చు. కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవటం సాధ్యపడదు. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతుంటాడు. ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాల వంటివి అన్నమాట. అయితే అవి మనిషి ప్రతి చర్యను నమోదు చేస్తాయి. ఆ నివేదికలన్నీ విధిగా చేరవేస్తాయి. అది వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది. సత్కర్మలకు సత్కరాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలు చేస్తారు. అవి ఏవో మరు జన్మలో ఆ తర్వాత ఫలిస్తాయని అనుకోకూడదు. ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం అన్నమాట. అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని ప్రతి మనిషికి తెలుసు. అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు చెప్పేస్తుంది. కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు. అది అనర్థాలకు దారి తీయటం మనందరికీ అనుభవమే. ఒక్కసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో, సిగ్గుతో తలదించుకుంటాం. కానీ దీన్ని మనమెవరితో పంచుకోము. అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా 17 కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం. నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం. అష్టదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్టుగా అర్థం. ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయటానికి తెగించడు. ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం. ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు. ఇది కదా అండి. ఎవరు చూడట్లేదని మనం తప్పు చేయకూడదు. అదృశ్య దేవతలు మనల్ని చూస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.